మీ జుట్టు ఒత్తుగా, పొట్టులా మెరవాలా? అయితే ఈ హోమ్ రెమెడీస్ ట్రై చేయండి. రిజల్ట్స్ పక్కా. హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బున్ను అండ్ మీ. ఇవాల్టి వీడియో ఏంటో మీకు అర్థమైపోయే ఉంటుంది. హెయిర్ కేర్ గురించి మాట్లాడుకుందాం. సరేనా? ఈ రోజుల్లో అండి కాలుష్యం, ఒత్తిడి, మారిపోయిన లైఫ్ స్టైల్స్ వల్ల ఎవ్వరికీ నెత్తి మీద జుట్టు ఉండట్లేదు. అవునా? ఒకవేళ జుట్టు ఉన్నా కూడా అందులో లైఫ్ కనిపించట్లేదు. కొబ్బరి పీచులాగా, డ్రైగా, ఒకలాగా ఉంటుంది. అండ్ కొంతమందికైతే జుట్టు బావుండి సాఫ్ట్‌గా ఉన్నా కూడా డాండ్రఫ్ ఇష్యూస్. నాకు తెలిసిన ఒక్కటైతే పెద్దవాళ్ళు లైక్ మా మమ్మీ కూడా రెగ్యులర్‌గా చెప్పే మాట ఒకటి చెప్పాలనుకుంటున్నానండి ఈ వీడియోలో. మన హెయిర్‌కున్న న్యాచురల్ షైన్ పోవడానికి రీజన్ మనం వాడే కెమికల్ ప్రొడక్ట్సే. షాంపూస్ అవ్వనివ్వండి, స్ప్రేస్ అవ్వనివ్వండి, లోషన్స్ అవ్వనివ్వండి, వాటెవర్ ఇట్ మే బి. ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క స్టైల్‌లో వాడుకుంటూ ఉంటాము. నేనేమి కంప్లీట్ ఇట్లా హెర్బల్ ప్రొడక్ట్స్ ఏం వాడనండి. నాకు ఉన్నాయి ఇష్యూస్ హెయిర్ ఫాల్ తోటి. సో, నేను ఏదన్నా చేద్దాం నా జుట్టుకి అనుకునే క్రమంలో సరే మీతో కూడా కొద్దిసేపు మాట్లాడినట్టుంటుంది. ఈ టాపిక్ మీద చేద్దాము అనిపించిందండి. సో, సీజనల్ చేంజ్ జరిగింది. సమ్మర్ టు మనకి వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి అందరికీ ప్రతి ఒక్కళ్ళకి కూడా హెయిర్ ఫాల్ ఇష్యూ అనేది ఉంది. సో, కొన్ని మన చేతిలో ఉన్న హోమ్ రెమెడీస్ ట్రై చేద్దాం. నేనైతే స్టార్ట్ చేశాను హైబిస్కస్ రెమెడీ ఆల్రెడీ నా వ్లాగ్‌లో మీరు చూసుంటారు. అండ్ దాంతో పాటు ఇంకొన్ని ఈరోజు డిస్కస్ చేద్దాం. ఒక్క పాయింట్ మనందరం ఏం మిస్ అవుతున్నామో తెలుసా అండి? దూరపు కొండలు నునుపని చెప్పి, ఇంట్లో మనకి దగ్గరగా ఉండే మన కిచెన్‌లో ఉండే ప్రొడక్ట్స్‌నన్నీ పక్కన పెట్టేసేసి, లేదంటే మన హోమ్ గార్డెన్‌లో ఉన్న చెట్లని పక్కన పెట్టేసేసి, ఎక్కడెక్కడికో వెళ్తున్నాం. ఆ కంపెనీ ప్రొడక్ట్ కొందామా, ఇది చేద్దామా అని చెప్పి అలా వద్దండి. ఫస్ట్ మనకి దగ్గరలో ఏమున్నాయి, మనకు ఉపయోగపడేవి అవి చూసుకుందాం. సో, వాటిల్లో ఫస్ట్ నేను చెప్పేదైతే కలబంద. అదేనండి మన అలోవెరా. ప్రతి ఇంట్లో ఉండవలసిన మొక్కండి ఇది. చెట్టంటారో, మొక్కంటారో మీ ఇష్టం. చిన్నగా పెట్టుకోండి. విపరీతంగా పెరుగుతుందది. సో, ఎప్పుడు మీరు పెట్టుకోవాలనుకున్నా సరే ఐ మీన్ ఆ ఫ్లెష్ ఉంటుంది కదా లోపల ఫ్రెష్‌గా తీసుకోండి ఒక కొమ్మ. ఇంత చాలు సరిపోతుంది. మిక్సీ కొట్టేసేయండి. దాన్ని అలాగే అప్లై చేయకండి. హెయిర్ అంతా ఊడొచ్చేస్తుంది. మిక్సీ కొట్టేసేసి అది జ్యూస్ ఫామ్‌లో అవుతుంది కదా! అందులో చక్కగా కాటన్ బాల్ లాంటిది ఏమన్నా ముంచేసేసి స్కాల్ప్‌కి ఇలా పార్టిషన్స్ తీసుకొని అప్లై చేయండి. ఒక 30 మినిట్స్ ఉంచుకొని చక్కగా ఇంకొకటి చెప్పాలనుకుంటున్నానండి. మరీ వేడి వేడిగా ఉండే వాటర్ తోటి తల అంటుకోకండి. దానివల్ల కూడా మనకి రూట్స్ దగ్గర ఫాలికల్స్ లూజ్ అయ్యి హెయిర్ ఊడిపోతుంది. సో, అలా అంటే ఇప్పుడు చల్లగా ఉంది వాతావరణం అని చెప్పి చేస్తారు కాబట్టి చెప్తున్నాను. మొన్నటి దాకా అంటే మనం చన్నీళ్ళతోటే మేనేజ్ చేసుకున్నాం. వాతావరణం ఎలా ఉన్నా కూడా అసలు చల్లటి నీళ్ళు బెస్ట్ హెయిర్‌కి. లేదంటే ట్రై చేయండి. ఎంత అంటే వార్మ్‌గా ఉన్న వాటర్‌తో చేయడానికి ట్రై చేయండి. అది చాలా మంచిదండి. సో, ఇంకేముంది సో, అలోవెరా ఫస్ట్ ఈజ్ అలోవెరా జ్యూస్ టిప్ అండ్ సేమ్ థింగ్ ఫర్ ద స్కిన్ కూడా అండి. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి చేసి చాలా బెనిఫిట్స్ వచ్చాయి తనకి. లైట్‌గా ఇలా సన్ టాన్ వల్ల ఇలా మచ్చల్లాగా వస్తాయి కదండీ! కొంతమందికి మంగు మచ్చలు అని అంటారు. చాలా మందికి కనిపిస్తోంది ఈ మధ్య. వాళ్ళకి కూడా ఈ అలోవెరా చాలా పనిచేస్తుందండి. సో, వాళ్ళేం చేయాలంటే అలోవెరాని జ్యూస్‌గా తీసుకొని ఫ్రిడ్జ్‌లో ఐస్ క్యూబ్స్ ట్రే ఉంటుంది కదా! అందులో ఆ జ్యూస్ అంతా పోసేసి ఒక్కొక్క క్యూబ్ తీసి జస్ట్ మార్నింగ్ లెగవంగానే ఒకసారి ఆ క్యూబ్ తోటి ఇలా మసాజ్ చేసేసి ఒక 15, 20 మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్‌తో వాష్ చేసేసుకోవడమే. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అలోవెరా అంటే ఒక మ్యాజిక్ ప్లాంట్ అనమాట. అండ్ మన నానమ్మలు, అమ్మమ్మల టైం నుండి, మన బామ్మల టైం నుండి వాళ్ళు వాడిన ప్రొడక్ట్ ఒకటి చెప్తానండి. ఏం లేదు కొబ్బరి నూనె. సో, ఈ రోజుల్లో లైక్ నేనైతే పర్సనల్‌గా నేనేం రికమెండ్ చేస్తానంటే, మనకి ప్యూర్ ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్స్ దొరుకుతున్నాయి లక్కీగా. ఒకప్పుడంటేనండి చిప్పలు తీసుకెళ్ళి మిల్‌లో ఇచ్చి పట్టించుకొని వాడుకునేవాళ్ళు మన పెద్దవాళ్ళు. అండ్ 90% ఆఫ్ ద పీపుల్ ఇలా కొనుక్కున్న ఆయిల్‌నే వాడుకుంటూ ఉంటారు. అంతెందుకండి నేను చిన్నప్పుడు స్కూల్‌కెళ్ళేటప్పుడు నేను కూడా మా మమ్మీ కొన్న బ్లూ కలర్ కోకోనట్ ఆయిలే వాడేదాన్ని. ఇప్పుడైతే వాట్ ఐ సజెస్ట్ యూ చక్కగా ఆన్‌లైన్‌లో మనకి అమెజాన్‌లో అలా అన్ని చోట్ల దొరుకుతున్నాయి. ప్యూర్ ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ దొరుకుతుంది. దాన్ని తెప్పించుకోండి. చక్కగా లైట్‌గా వేడి చేయండి. డైరెక్ట్‌గా వేడి చేయడం కాదండోయ్! వేడి నీళ్ళ పాత్రలో ఒక గిన్నెలో కోకోనట్ ఆయిల్ వేసి అందులో పెట్టుకోండి. స్టీమ్‌కి వేడెక్కాలనమాట. డైరెక్ట్ పొయ్యి ఫ్లేమ్ తగలకూడదు. దాన్ని నైట్ చక్కగా నేను చెప్పాను గదండీ ఇందాక కాటన్ స్వాబ్‌తో అప్లై చేయండి. చాలా మంచిగా వెళ్తదనమాట స్కాల్ప్‌కి. లేదు అయ్యబాబోయ్! అంతంత నూనెతోటి మేము పడుకోవడం మా వల్ల గాదు అంటే, అంటే పడుకోమని నేను చెప్పను. నార్మల్ ఇట్లా ఫింగర్స్ తోటి ఆయిల్ మసాజ్ చేసుకుంటే మామూలుగా జడలాగా అల్లేసేసుకొని పడుకోండి పర్వాలేదు. మీ పిల్లో కవర్ మీద ఏమన్నా పాత బ్లాంకెట్ వేసుకోండి. లేకపోతే మీ మమ్మీస్ నన్ను తిట్టుకుంటారు. ఈ అమ్మాయి ఎవరో చెప్పింది మా బ్లాంకెట్స్ అన్నీ పాడవుతున్నాయి అని చెప్పి. అండ్ అది పక్కన పెట్టేస్తానండి. ఇట్లా ఆయిల్ ఇట్లా కాటన్ స్వాబ్ తోటి గనుక ఆయిల్ పెట్టుకోవాలి ఇట్లా హెయిర్‌కి అంటే ఒక గంట పాటు ఆ గోరువెచ్చటి ఆయిల్ తల మీద ఉంచుకొని తర్వాత తలంటుకోండి. కావాల్సిన ప్రోటీన్, కావాల్సిన మాయిశ్చర్ దొరుకుతుంది మీ హెయిర్‌కి. చాలా స్మూత్ అండ్ సిల్కీగా అవుతుందండి.
కాకపోతే రెగ్యులర్ బేసిస్‌లో చేయాలి. నేను చెప్పాను గదా అని ఒకసారి చేసి వదిలేయమాకండి. ఏదైనా గైస్ వారంలో 2 మీకు కుదిరితే 3 సార్లు చేయండి. అంటే మీకున్న హెయిర్ ఫాల్ తీవ్రతను బట్టి, డాండ్రఫ్ తీవ్రతను బట్టి, లేదంటే డ్రైనెస్ తీవ్రతను బట్టి. సో, నార్మల్‌గా ఉంది పర్వాలేదు జస్ట్ ఫర్ ద మెయింటెనెన్స్ అంటే వీక్లీ వన్స్ అయినా పర్వాలేదనమాట. అది సంగతి. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తానండి. డాండ్రఫ్ ఉన్నవాళ్ళు మాత్రం దయచేసి ఆయిల్ తల మీద నైట్ అంతా ఉంచుకోకండి. వెరీ, వెరీ ఇంపార్టెంట్. మామూలుగా కూడా ఇప్పుడు చాలామంది లైఫ్ స్టైల్ చూస్తున్నాను. నైట్ ఆయిల్ పెట్టుకొని పడుకునే వాళ్ళు నాకైతే ఎక్కడ కనిపియట్లేదు. బికాజ్ మా ఇంట్లో కూడా అది ఎప్పుడో మానేసామనమాట. చిన్నతనంలో చేసేవాళ్ళం. కాబట్టి డాండ్రఫ్ లేనాళ్ళు కూడా పెట్టుకోవట్లేదు కాబట్టి ఇన్‌కేస్ డాండ్రఫ్ ఉండి మేము నైట్ అంతా ఉంచుకుంటే మాకు ఇంకా మంచిగా మాయిశ్చర్ అవుతుంది హెయిర్ అని మట్టుకు అనుకోకండి. దానివల్ల మీ డాండ్రఫ్ ఎక్కువ అయ్యే ప్రమాదం ఉందండి. సో, బీ కేర్‌ఫుల్. అండ్ సూపర్‌గా ప్రోటీన్ అందించే ఒక ఐటెమ్ ఉందండి. మన కిచెన్‌లో ప్రతినిత్యం మనం వాడుకునేదే. ఐ మీన్ నాన్ వెజిటేరియన్స్ అయితే ఉంటుంది. ఈ మధ్య వెజ్ పీపుల్ కూడా తింటున్నారనుకోండి. ఎగ్ అండి బాబు. ఎగ్ లోపలున్న యెల్లో వాడకండి. ఆ వాసన అసలు భరించలేరు మీరు. ఓన్లీ వైట్ గురించి చెప్తున్నాను. మీరు అదెలా తీయాలక్కా అంటే స్టీల్ టీ జల్లెళ్ళు దొరుకుతున్నాయి ఇప్పుడు. హ్యాపీగా అందులోకి బ్రేక్ చేసేయండి. యెల్లో పైనే ఉంటుంది. ఆ వైట్ అంతా కూడా కిందకి కారిపోతుంది. బెస్ట్ మెథడ్ అండి. ఎందుకంటే నేను చాలా సార్లు ట్రై చేశాను. అలా పగలగొట్టి ఇలా పట్టుకోంగానే అటు ఇటు, ఇటు అటు నానా గందరగోళం చేసేసి మా అమ్మతో తిట్లు తినకుండా ఎప్పుడు రాను వంటింట్లోంచి. అండ్ కాబట్టి మీరు నాలాగా ఫేస్ చేయకుండా మంచి టీ స్ట్రెయినర్ ఒకటి కొనుక్కోండి. అందులో టీ అంటే నార్మల్‌గా మీరు టీ, కాఫీలకి వాడేది వాడమాకండి. మళ్ళా నన్ను తిట్టించకండి మీ ఇంట్లో వాళ్ళతోటి. స్టీల్ స్ట్రెయినర్స్ దొరుకుతాయండి. ఓన్లీ మీకోసం స్పెషల్‌గా ఒకటి కొనుక్కొని తెప్పించుకోండి. అండ్ ఇందులో మీకు ఎగ్ యెల్లో అండ్ వైట్ సెపరేట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఇంకోటి చెప్పనా, స్పానిష్ ఫ్లఫీ ఆమ్లెట్ కూడా ఇలాగే చేస్తున్నారండి. మీరు కావాలంటే యూట్యూబ్‌లో చూడండి. ఆ వైట్ సెపరేట్ చేస్తున్నారు, యెల్లో సెపరేట్ చేస్తున్నారు. రెండిటిని విడివిడిగా బీట్ చేసి చేస్తున్నారనమాట ఆమ్లెట్. ఇలా పొంగి, ఇలా దిబ్బ రొట్టెలాగా వస్తోంది. ఎనీవేస్ మన టాపిక్ అది కాదు. సో, ఎగ్ వైట్ కనుక మీరు హెయిర్‌కి రెగ్యులర్‌గా అప్లై చేస్తే కావాల్సినంత ప్రోటీన్ అందుతుందండి బాబు నిజంగా. అంతే కాదండి, న్యాచురల్ కండిషనర్‌గా కూడా అది పనిచేస్తుంది. అండ్ టాప్ ఆఫ్ ఇట్ మన హెయిర్ థిక్ అవుతుంది. ఎగ్ వైట్ రెగ్యులర్‌గా పెట్టుకుంటే. అండ్ మరి మేము ఎంతసేపు ఉంచుకోవాలక్క ఆ ఎగ్ తల మీద అంటే హాఫ్ అన్ అవర్ చాలు. జస్ట్ 30 మినిట్స్ అంతే. సో, మనం డాండ్రఫ్‌కి కోకోనట్ ఆయిల్ చెప్పుకున్నాము. వాల్యూమ్ అండ్ ప్రోటీన్ కోసం ఎగ్ గురించి చెప్పుకున్నాము. అండ్ దెన్ అలోవెరా చెప్పుకున్నాం రీగ్రోత్ అండ్ లెంత్ కోసం. మరి డ్రైగా ఉండే హెయిర్‌కి చెప్పలేదేంటక్కా అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నానండి. యావకాడో. యావకాడో తెలుసు కదా మీ అందరికీ. చిన్న ఫ్రూట్, బటర్ ఫ్రూట్ అని కూడా అంటారు. సో, ఈ డైట్ చేసేవాళ్ళు బ్రౌన్ బ్రెడ్ మీద శాండ్‌విచెస్ మధ్యలో కూడా రాసుకొని తింటూ ఉంటారు కదా! అదనమాట. ఏమీ లేదు. ఒక అవకాడో తెప్పించుకోండి. కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఫ్రూట్. ఎప్పుడన్నా వాడండి పర్వాలేదు. లోపల గింజ తీసేసి అదంతా కూడా స్పూన్‌తో తీసేయండి. ఆ లోపల ఉన్న గుజ్జు అంతా కూడా. దాన్ని మిక్సీ కొట్టమనే నేను సజెస్ట్ చేస్తానండి. ఎందుకంటే తరకలు తరకలుగా ఉంటుంది. బాగా మెత్తగా ఫోమీగా ఉండాలి మనకి హెయిర్‌కి మాస్క్ లాగా అంటే మిక్సీ కొట్టండి ష్యూర్‌గా. అందులో కుదిరితే నేను ఇందాక చెప్పిన ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ ఒక స్పూన్ కలపండి. మెత్తగా మీగడలాగా ఉంటుందనమాట. దాన్ని పాయలు పాయలుగా తీసి అప్లై చేసుకోండి. ఈ హెయిర్ మాస్క్ అండి ఎక్సలెంట్ హెయిర్ మాస్క్. మీరు ఇంతకుముందు విన్నారో లేదో నాకు తెలీదు. ఖచ్చితంగా ట్రై చేయండి. మీ జుట్టు చూడండి పట్టు కుచ్చులా అయిపోతుంది. మెత్తగా అయిపోయిందే, భలే సాఫ్ట్‌గా అయిపోయింది అని మీరు ఎంజాయ్ చేస్తారు. ఇంక మీ చేతులు మీ తల మీదే ఉంటాయి. అంత సాఫ్ట్‌గా అవుతుంది మీ హెయిర్. ఎందుకంత సాఫ్ట్ అవుతుంది అంటే అవకాడోలో అండి విటమిన్ ఏ ఉంటాయి. అలాగే డీప్ కండిషనింగ్ ఇచ్చే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయన్నమాట. దాంతో అలా మెత్తగా అయిపోతుంది హెయిర్ అంతా. ఓన్లీ స్కాల్ప్ మీదే కాదండి, చివరి దాకా పాయి ఇలా తీసి మంచిగా అప్లై చేసుకోండి. ఒక ఫుల్ ఫ్రూట్ సరిపోతుంది నాకు తెలిసి. మరీ లెంత్ ఎక్కువగా ఉన్న హెయిర్ అయితే నాకు తెలిసి 2 ఆర్ 3 పడతాయి. బట్ నాలాగా ఇప్పుడు నాకైతే నాది మీడియం లెంత్ కంటే కొంచెం పైకే ఉంటుందండి. ఇలాంటి హెయిర్ వాళ్ళకైతే ఒకటి సరిపోతుందనమాట. సో, అదండి ఇవాల్టి వీడియో. ఆడవాళ్ళందరికీ చాలా చాలా నచ్చుతుంది అనుకుని చేశానండి. మీకు చెప్పడమే కాదు గైస్, మీరు అనుకోవచ్చు అక్క చాలా చాలా చెప్తుంది బట్ ఎంతవరకు పనిచేస్తాయి అని చెప్పి. నేను కూడా వాటిల్ని వాడుతూనే మీతో చెప్తానండి. ఇట్స్ నాట్ లైక్ వీడియో పర్పస్ కోసము పీపుల్ షుడ్ వాచ్ మై వీడియో అలాంటి ఇంటెన్షన్ నాకు అస్సలు ఫ్రమ్ ద కోర్ ఉండదు గైస్. సో, నేను ఏదైతే చేస్తానో ఇంట్లో అవే మీకు చెప్తానండి. నేను చేయను అయితే ఎందుకంటే నాకు భయమే. అది నేను చేయలేదు కదా! అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అని చెప్పి భయపడతాను. సో, వీటిల్లో నేను కోకోనట్ ఆయిల్ చేశాను. అండ్ వాట్ డు యూ సే అలోవెరా చేశాను. చాలా అనిపించింది నాకు. అండ్ ఏదైనా అండి మనం కంటిన్యూయస్‌గా చేస్తే రిజల్ట్స్ వస్తాయి. సహజంగా హ్యూమన్ నేచర్ ఎలా ఉంటుందంటే కొన్నాళ్ళు చేసి అబ్బా! ఏముందిలే అని బోర్ కొట్టి వదిలేస్తూ ఉంటామనమాట. అలా వదలకుండా డెడికేటెడ్‌గా చేసే వాళ్ళ హెయిర్ మీరు గమనించండి చాలా బావుంటుంది హెల్తీగా.
ఇంకేం చెప్పాను, ఎగ్ వైట్ చేశాను నేను చేయనిదల్లా ఒట్టి అవకాడో మాస్క్ అండి. అది అప్కమింగ్ మేబీ 2-3 డేస్లో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. కావాలంటే నాకు ఎలా అనిపించింది ఆ ఫీల్, బికాస్ అది నేను ఎంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్పానంటే నా ఫ్రెండ్స్ అందరూ నార్త్ ఇండియన్స్ అండి, వాళ్ళు చేస్తారు ఇది రెగ్యులర్గా. అండ్ వాళ్ళు చెప్పారు చాలా బాగా అవుతుంది సాఫ్ట్గా హెయిర్ అని, అందుకే మీకు అంత నమ్మకంగా చెప్పాను అవుతుంది అని. అండ్ నేను కూడా ట్రై చేస్తాను. అండ్ నా ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో మీకు ఖచ్చితంగా ఒక చిన్న స్వీట్ అండ్ షార్ట్ వీడియోలో పెడతా. సరేనా? మరి నా వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ అండి నా వీడియోని లైక్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌తో కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా నన్ను ఫాలో అవుతారనమాట. అండ్ రెగ్యులర్‌గా నా వీడియోస్ చూడాలి అనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదా ఫేస్‌బుక్ నుండి నన్ను చూస్తున్నారంటే గనక ఛానల్‌ని నా ఫేస్‌బుక్ పేజ్‌ని ఫాలో చేయండి. సో దట్ ప్రతిరోజు నా వీడియో మీకొచ్చేస్తుంది ఇన్బాక్స్‌లోకి. సరేనండి. ఇప్పటిదాకా నన్ను సపోర్ట్ చేసిన నా ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఉండనా మరి? మళ్ళీ కలుద్దాం.